सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:06. తిథి దశమి రాత్రి 1:05 వరకు. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:40 వరకు. వర్జం రాత్రి 10:45 నుంచి 12:26 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:30 నుంచి 5:18 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:16 నుంచి 1:52 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఆదివారం, దశమి, అలాగే పుష్యార్క యోగం. మధ్యాహ్నం 2:40 వరకు పునర్వసు నక్షత్రం ఉన్న దృష్ట్యా తరువాత ఆదివారం మర్నాటి ఉదయం వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయమంతా కూడా పుష్యార్క యోగంగానే పరిగణించబడుతుంది. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి ఆరాధన చేయడం, మధ్యాహ్నపు వేళ నీరు కలపని పాయసాన్ని నివేదన చేయటం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మానసికంగా శారీరకంగా సాధించుకోవడానికి ఉత్తమ సమయం. అలాగే ఈరోజు దశమి కాబట్టి రాత్రి వేళ ఫలహారం మాత్రమే చేస్తే రేపటి ఏకాదశి వ్రతం ఇక్కడ ఆరంభమవుతుంది. అదేవిధంగా పుష్యార్క యోగం ఉంది కాబట్టి మంత్రశాస్త్రంలో మూలికలను కొన్నిటిని సాధించడానికి ఈ పుష్యార్క యోగం మంచిది అని చెబుతారు. అంటే ఆ సమయంలో సాధించిన మూలికలు చాలా విశిష్టమైన శక్తివంతములవుతాయి అనేది అక్కడ అభిప్రాయం. అదే రూపంలో మంత్ర జపం చేసుకోవడం ద్వారా ఎక్కువ శక్తివంతమవుతుంది అనేది మరొక అభిప్రాయం. అంటే మనకు రోజంతా అది ఉంది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఆ సమయంలో జపం చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఆ మంత్రం ఎక్కువ శక్తినిస్తుంది. ప్రసాదం, భగవంతుని యొక్క ప్రసాదం లభిస్తుందన్నమాట. అదేవిధంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఈ పుష్యార్క యోగంలో పారాయణ చేసినట్లయితే చాలా ఉత్తమ ఫలితం చెప్పారు. కాబట్టి మనం ఈ పుష్యార్క యోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అటువంటి సమయం సామాన్యంగా దొరికేటువంటి సమయం కాదు. అటువంటి పవిత్ర సమయంలో మనం చేసినటువంటి పవిత్ర కార్యాలు అత్యుత్తమ సత్ఫలితాలను అందిస్తాయి. నేటి ఆణిమత్యాలు. మనకు కలిగే సుఖదుఖాలు ఇతరుల వలన కలుగుతున్నాయనుకోవడం పొరపాటు. మనం చేసుకున్న సుకృత దుష్కృతాల వల్లనే అవి ప్రాప్తిస్తాయి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ఏకయా ద్వే వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్వసే కురు పంచజిత్వా విదిత్వా షట్ సప్తహిత్వా సుఖీ భవ. ఈ శ్లోకం
కిందటిసారి చెప్పుకున్నదే. గత వారంలో దీనికి రాజనీతి పరంగా అర్థం చెప్పుకున్నాం. దీనికి వేదాంత పరంగా మరో అర్థం ఉందని కూడా అప్పుడే ప్రస్తావించుకొని ఉన్నాం. ఇవాళ ఈ శ్లోకానికి గల వేదాంతపరమైన అంతరార్థాన్ని మనం గ్రహిద్దాం. ఏకయా ద్వే వినిశ్చిత్య, ఒకదానితో రెండింటిని నిశ్చయం చేసుకోవాలి. ఒకటి అంటే ఏమిటి? శాస్త్ర సంస్కృతమైన బుద్ధి, శాస్త్రం చేత సత్సంస్కారాన్ని పొందినటువంటి బుద్ధితో రెండింటిని నిశ్చయం చేసుకోవాలి. రెండంటేవి నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యం అంటే ఏది, అనిత్యం అంటే ఏది అని బాగా విశ్లేషణ చేసి నిశ్చయం చేసుకోవాలి. దీంతో ఏకయా శాస్త్ర సంస్కృతమైన బుద్ధితో. ఆ తర్వాత త్రీన్ చతుర్భిర్వశేకురు, నాలుగిటితో మూడింటిని లొంగ తీసుకోవాలి అంటున్నారు. నాలుగంటే ఏమిటి? వైరాగ్యము, తితిక్ష, అరతి, విజ్ఞానము. ఈ నాలుగు. వైరాగ్యం అంటే విషయముల యందు అనాసక్తి, తితిక్ష అంటే సహనం, అరతి అంటే దేని మీద కూడా ప్రేమ లేకపోవడం, నాకు ఇది కావాలి ఇది కావాలనేటువంటి యావ లేకపోవడం, విజ్ఞానం అంటే వేదాంత శాస్త్ర పరిజ్ఞానం. ఈ నాలుగిటితోనూ త్రీన్ వశీకురు, మూడింటిని వశం చేసుకో. త్రీన్ అంటే మూడంటే ఏమిటి? కామము, క్రోధము, లోభము. వేదాంత విద్యకి నిరంతరం అడ్డు వచ్చేటువంటి శత్రువులు ఎవరంటే వీళ్ళు ముగ్గురే. కామయేష, క్రోధయేష, లోభశ్చ అన్నారు. కామము, క్రోధము, లోభము ఈ మూడింటిని జయించాలి ఆ నాలుగిటి యొక్క సహాయంతో. ఆ తర్వాత పంచజిత్వా, ఐదింటిని గలవాలి. ఐదు అంటే ప్రసిద్ధమే పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. వాటిని జయించాలి. ఇంద్రియాలను జయించడం అంటే ఏమిటి? అవి ఏ ఏ విషయాల వెంట పరిగెత్తూ ఉంటాయో వాటి నుంచి వెనక్కి లాక్కు రావాలి. అదే జయించడం అంటే. కన్ను రూపం వైపు పెడుతూ ఉంటుంది, చెవు శబ్దం వైపు పెడుతూ ఉంటుంది, జిహ్వ రుచి వైపు పెడుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయం వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ వెళ్ళేదాన్ని వెనక్కి తీసుకురావడమే జయం అంటారు. కనుక ఈ ఐదు ఇంద్రియాలని కూడా ఆ రకమైన విధానంలో జయించాలి. విదిత్వా షటు, ఆరిటిని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బాగా పరామర్శ చేసి తెలుసుకోవాలి, విమర్శ చేసి తెలుసుకోవాలి. ఏమిటి ఆరు? అశనాయ, పిపాస, శోక, మోహ, వార్ధక్య, మృత్యువులు. ఆరువి. అశనాయ అంటే ఆకలి, పిపాస అంటే దాహం, శోకం అంటే దుఃఖం, మోహం అంటే వ్యామోహం, వార్ధక్యం అంటే వృద్ధత్వం, మృత్యు. అవిద్యా కామకర్మాణి మృత్యు. అవిద్య, కామము, కర్మము అనే మూడిటి కలిపి మృత్యు అని పేరు. ఈ ఆడిట్ని జయించాలంటే ఏం చేయాలంటే పర్యాలోచన చేయాలి, దాని గురించి బాగా మథన చేయాలి. దాని పేరే విదిత్వ అన్నాడు దీంట్లో. ఆ తర్వాత సప్తహిత్వా, సప్త ఏడింటిని వదిలిపెట్టాలి. ఏడు అంటే ఏమిటి? పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధులు కలిస్తే అవి సప్త అంటారు. వాటిని హిత్వా వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంటే ఏమిటి? వివేకేన పరబ్రహ్మని విలీయ అన్నాడు వ్యాఖ్యానం. వివేకం చేత, నిత్యానిత్య వస్తు వివేకం చేత. అలాగే అశనాయ, పిపాస, శోక, మోహ, వార్ధక్య, మృత్యువుల గురించినటువంటి వివేకం చేత, శాస్త్రజ్ఞానాన్ని గురించినటువంటి వివేకం చేత ఈ ఏడింటిని కూడా హిత్వా వదిలిపెట్టాలి. పంచేంద్రియాలను దాటిపోవాలి, మనోబుద్ధులను కూడా దాటిపోవాలి. అందుకనే శృతి ఏం చెబుతోందంటే యదా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిశ్చన విచేష్టేత తామాహు పరమాంగతిం. ఎప్పుడైతే పంచేంద్రియములు కూడా నిశ్చలంగా కదలకుండా ఉండిపోతాయో, విషయాల వెంట పరిగెత్తకుండా, అలాగే మనస్సు కూడా, మనోబుద్ధులు కూడా కదలకుండా ఉండిపోతాయో, నిశ్చలంగా ఏకాగ్రంగా ఉండిపోతాయో పరబ్రహ్మతత్వం మీద. బుద్ధిశ్చ నవిచేష్టేత, నిశ్చయాత్మకమైన బుద్ధి కూడా చలనం లేకుండా ఎప్పుడైతే ఉంటుందో ఆ స్థితిని తాం ఆహు పరమాంగతిం, అదే చిట్ట చివరి స్థితి, అదే నిర్వికల్ప సమాధి అని శృతి చెబుతోంది. దాన్నే విదురుడు శ్లోక రూపంలో చెబుతున్నాడు. ఈ రకమైన మెట్లను నువ్వు కనుక సాధించినట్లయితే సుఖీభవ బ్రహ్మాత్మనా స్థీయతాం, నువ్వు
పరబ్రహ్మ స్వరూపంతో, నిత్యానంద స్వరూపంతో, సహజానంద స్వరూపంతో ఉండిపోవయ్యా అని వేదాంత పరంగా కూడా బోధ చేస్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఆ చేసే బోధ మనకు కూడా వర్తిస్తోంది. మనం కూడా దీని రాజనీతి పరంగాను అలాగే వేదాంత పరంగాను కూడా సమన్వయం చేసుకుని జీవితంలో అమలుపరుచుకొని శాశ్వతానందాన్ని పొందుదాం. జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. బహుజన్మకృత తపఫలముగా నిన్నుగన్న తల్లిదండ్రుల చెరతగులజేసి చిరమోహితల గోపతరుణుల విడనాడి పంచశరవ్యధపాలు చేసి విశ్వసించిన పాండవేయుల అడవుల ఎడలేని ఇడుముల కుడుపజేసి ధాత్రీసురుని సహాధ్యాయుని భవదంఘ్రి చింతనాపరుని కుచేలు చేసి శ్రితజనావన బిరుదు గట్టితివి బళిర భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ హంసలదీవి వేణుగోపాల, బహుజన్మకృత తపఫలముగా నిన్నుగన్న తల్లిదండ్రుల చెరదగుల చేసి కొన్ని వందల జన్మల తపస్సుతో నిన్ను కుమారునిగా పొందాలని కోరుకున్నటువంటి ఆ దేవకీ వసుదేవులను, నీ తల్లిదండ్రులను చెరతగుల చేసి వాళ్ళని చెరసాలలో పెట్టించేలా చేశావేమయ్యా. ఇదేనా నీ లీల? చిరమోహితల గోపతరుణుల విడనాడి పంచశరవ్యధ పాలు చేసి ఎంతో కాలంగా నీతో కలిసి ఉండాలనుకుంటున్నటువంటి ఆ గోపకాంతలని వదిలేసి పంచశరవ్యధ పాలు చేసి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళకి మన్మథ బాధని కలిగించావు. ఇదేనా నీ కరుణాస్వభావం? విశ్వసించిన పాండవేయుల అడవుల ఎడలేని ఇడుముల కుడువజేసి నిన్నే నమ్ముకున్నటువంటి ఆ పాండవులని అడవుల పాలు చేసి ఆ అడవుల్లో వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడేలా చేశావు. ఇదిటయ్యా నువ్వు చేయవలసినటువంటి పని. నువ్వు కరుణాస్వభావుడవైతే, భక్తపక్షపాతివైతే వాళ్ళకి ఆ బాధలే కలగకుండా చెయ్యాలి కదా. ధాత్రీసురుని సహాధ్యాయుని భవదంఘ్రి చింతనాపరుని కుచేలు చేసి నిన్నే నిరంతరం హృదయంలో నిలుపుకున్నటువంటి నీ సహాధ్యాయుడు, నీతో చదువుకున్నవాడు, బాల్య స్నేహితుడు ఆ కుచేలుణ్ణి ఆయనకి చివరికి చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించేవాడు అనే బిరుదొచ్చేలా చేశావయ్యా. ఆ సుధాముడికి కుచేలుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. శ్రితజనావన బిరుదు గట్టితివి బళిరా. పైగా నిన్ను ఆశ్రయించిన వాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా నువ్వు రక్షకుడివి, వారికి సకల వైభవములను సుఖశాంతులను కలుగజేస్తావని లోకమంతా చెప్పుకుంటున్నది. నువ్వు చేసిందేముందయ్యా వీళ్ళకి? నీ తల్లిదండ్రుల దగ్గర నుండి, నీ మేనబావల దగ్గర నుండి నిన్ను నమ్ముకున్న గోపకాంతలు, నీ బాల్య స్నేహితుడు, వాళ్ళకే నువ్వు ఇటువంటి పరిస్థితి కలిగించావు. మేము నమ్ముకున్నాము, మాకేం చేస్తావయ్యా అంటూ చమత్కారముతో, నిందాస్తుతితో, భక్తితో, ఆర్తితో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కృష్ణ పరమాత్మకి తెలియనిది ఏముంటుంది? మహానుభావుడు పరిపూర్ణావతారం. ఇంత గొప్ప మణి, రోజుకి 8 బారువుల బంగారం పెట్టే మణి ఎక్కడ ఉందో అక్కడ అగ్ని వాయు సంబంధమైన ఉపద్రవములు లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా చూడగలిగినటువంటి మణి కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉండడం కన్నా రాజు దగ్గర ఉంటే రాజ్యానికి అంతటికీ క్షేమం. అందుకని సత్రాజిత్తుని పిలిచి
ఆ మణిని మహారాజుకిమ్మని అడిగాడు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఇది నేను సూర్యనారాయణమూర్తి దగ్గర నా కొరకని పుచ్చుకున్నాను, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనని తిరిగి వెళ్ళిపోతూ మనసులో శంక పెట్టుకున్నాడు, ఈ కృష్ణుడు చిన్నతనం నుంచి దొంగతనాలకు అలవాటు పడ్డవాడు కాబట్టి మణిని దొంగతనం చేసి ఎత్తుకుపోతాడు నా ఇంట్లోంచి. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ మీద నిందావాక్యాలు పలికి మనస్సులో ఆయన మీద అన్యమైన భావన పెట్టుకున్నాడు. లోపల శౌచం పోయింది. తన దగ్గర ఉంటే ప్రమాదం వస్తుందేమో అని తమ్ముడు ప్రసేనుణ్ణి పిలిచి, ఒరే నువ్వు ధరించరా ఈ మణి అని తమ్ముడికి ఇచ్చాడు. ప్రసేనుడు ఆ మణి ధరించాడు. ధరించి ఆయన వేటకి బయలుదేరాడు. ఆ ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు ప్రసేనుడితో పాటుగా కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. కొంతమంది మిత్రులు సైన్యం కూడా వెళ్ళారు. ఆ రోజు చవితి తిథి, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి. చీకటి పడిపోతోంది, ఇక సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. ఆ చీకటి పడుతున్న వేళలో ఈ ప్రసేనుడు వేటాడుతూ ముందుకెళ్ళాడు. కృష్ణుడు ఒక పక్కకి వెళ్ళాడు, ప్రసేనుడు ఒక పక్కకి వెళ్ళాడు. ప్రసేనుడికి శరీర శోధన చేసుకోవలసిన అవసరం వచ్చింది. శరీర శోధనము అంటే మూత్ర విసర్జనం చేయవలసి వచ్చింది. అరణ్యంలో పక్కకెళ్ళి మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేస్తే వెంటనే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఆయన కాళ్ళు కడుక్కోలేదు, ఆచమనం చేయలేదు. చేయకుండా మణిని మెడలోనే ఉంచుకుని గుర్రం ఎక్కి ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే శౌచం లేదో వెంటనే ఆ మణి చంపేస్తుంది కదా. సింహం ఒకటి వచ్చి ప్రసేనుడి మీదకి దూకి ప్రసేనుడిని చంపేసింది, గుర్రాన్ని చంపేసింది, మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతుంది. సింహం ఆ మణిని నోట కరుచుకుని వెడుతుంటే చీకట్లో మంచి కాంతివంతంగా ఉంది. ఇదేదో తినేటటువంటి పదార్థం అనుకుని ఒక భల్లూకం వచ్చి సింహాన్ని చంపేసింది. అంటే భల్లూకం ఎంత బలం కలిగిందో చూడండి. అది జాంబవంతుడు. చంపి తన పిల్లవాడికి ఆట వస్తువుగా తీసుకెళ్లి గుహలోకి ప్రవేశించి పిల్లవాడు పడుకున్నటువంటి ఉయ్యాల మీద కట్టినటువంటి తాటికి శమంతకమణిని కట్టి ఆ పిల్లవాడు అది చూస్తూ ఆడుకుంటుంటే ఉయ్యాల ఊపమని తన కూతురు నిండు యవ్వనంలో ఉంది, ఆమె జాంబవతి. జాంబవతిని ఉయ్యాల ఊపమని అక్కడ పెట్టి జాంబవంతుడు లోపలికి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది, ప్రసేనుడు కనపడలేదు. చీకట్లో అరణ్యంలో ఎక్కడ వెతుకుతారు? రేపు ఉదయం వెతుకుదామని వెళ్ళిపోయాడు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్ అన్నాడు, ఇద్దరూ కలిసి వేటకెళ్లారు, నా తమ్ముడి మెడలో శమంతకమణి ఉంది, ఆ మణిని అపహరించడం కోసమని కృష్ణుడు బహుశಃ ప్రసేనుడికి ఏదో ఆపద కల్పించి మణిని తస్కరించాడన్నాడు. ఇప్పుడు ప్రసేనుడు కనపడితే తప్ప తన మీద వచ్చిన నిందబోదు. అందుకని మరునాడు కృష్ణుడు మళ్ళీ తన మిత్రులందరినీ తీసుకుని ప్రసేనుణ్ణి వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి కళేబరం ఉంది, గుర్రం యొక్క కళేబరం ఉంది, మణి మాత్రం లేదు. ఆయన అన్నాడు, ఇదిగో ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. అంటే సింహం చంపేసింది ప్రసేనుణ్ణి, సింహం చంపేసింది గుర్రాన్ని, మణిని పట్టుకుపోయి ఉంటుందన్నాడు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, నువ్వు ఇలాంటి నాటకాలు ఆడకు కృష్ణ, రాత్రి నువ్వు ప్రసేనుణ్ణి కత్తిపెట్టి పొడిచి చంపేసి గుర్రాన్ని చంపేసి మణి పట్టుకుపోయావు. రాత్రి 2 శవాలు పడున్నాయి అడవిలో, సింహం వచ్చింది, ప్రసేనుణ్ణి పీక్కుతింది, గుర్రాన్ని పీక్కుతింది. మణి సింహానికి ఎందుకు? మాంసం తింటుంది కానీ. మరి 2 శవాలు ఉన్నప్పుడు మణి ఎందుకు లేదు? నువ్వే వాళ్ళిద్దరినీ చంపేశావు, సింహం వచ్చి తింది, అందుకు సింహం అడుగుజాడలు ఉన్నాయి, మణి నీ దగ్గరే ఉందన్నారు. అయ్యబాబో, ఇంత పనిందొచ్చింది ఏమిటి? చెప్పవలసిన ప్రసేనుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఏదో చేస్తే తప్ప ఈ ఆపదలోంచి బయటికి రానని సింహం ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ సింహపు అడుగుజాడలు పట్టుకుని కృష్ణుడు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సింహం యొక్క కళేబరం కనబడింది. సింహం చచ్చిపోయింది. మరి సింహాన్ని ఎవరు చంపారని చూశాడు. భల్లూకం యొక్క అడుగుజాడలు కనబడ్డాయి. భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది. ఆ గుహలోకి వెళ్ళాడు. తన శరీరపు కాంతి ఆయనకి దీపంలా ఆధారమైంది. లోపలికి వెళ్ళి చూశాడు. ఒక ఉయ్యాలలో ఒక పిల్లవాడు పడుకున్నాడు, జాంబవంతుడి కొడుకు, అతని పేరు సుకుమారుడు. ఆ పిల్లవాడు పడుకున్నాడు. దాని మీద శమంతకమణి కట్టారు. అక్కడ యవ్వనంలో ఒక పిల్లుంది, జాంబవంతుడి కూతురు జాంబవతి. ఆమె ఉయ్యాల ఊపుతోంది తమ్ముడిది. ఉయ్యాల ఊపుతూ ఇలా తలెత్తి చూసేటప్పటికి కృష్ణుడిని చూసింది. ముగ్ధమోహనాకారంతో ఉన్నాడు. ఆయన్ని చూడగానే ఆ పిల్ల వశపడింది. ఎలాగైనా ఆయనకి భార్య కావాలనుకుంది. కానీ గట్టిగా చప్పుడు చేస్తే తండ్రి వస్తాడు. తండ్రి మహాబలవంతుడు. ఈయన చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు. నా తండ్రి ఈయన్ని చంపేస్తాడేమో, బహుశా ఈయన మణి కోసం వచ్చి ఉంటాడని గబుక్కుని మాట్లాడతాడేమో, మాట్లాడితే తండ్రి వచ్చి చంపేస్తాడు అని చెప్పి అడగకుండానే ఆ మణి ఎక్కడికి ఎలా వచ్చిందో చెప్పడానికి
పిల్లవాణ్ణి ఊయల ఊపి లాలి పాడుతున్నట్టు ఓ శ్లోకం చెప్పింది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హేషా శమంతకః అంది. సింహం ప్రసేనుణ్ణి చంపేసింది, సింహాన్ని జాంబవంతుడు చంపేశాడు. ఈ శమంతకమణిని జాంబవంతుడు తెచ్చి ఇదిగో తన కొడుక్కి ఇచ్చాడు. నేను ఆయన కూతుర్ని. ఓ పిల్లాడా సుకుమారా, ఈ మణి నీకే లేరా అంటూ ఊయల ఊపుతోంది. పైకి ఊయల ఊపుతోంది. కథ కృష్ణుడికి చెప్పింది. కృష్ణుడు విన్నాడు. ఓహో, జాంబవంతుడు పట్టుకొచ్చాడనమాట మణిని. లోపలికెళ్ళి స్వతంత్రంగా మణిని తీసుకున్నాడు. మరి పట్టుకెళ్ళిపోయి ఇచ్చేయాలి కదా. అది ముట్టుకోగానే జాంబవంతుడు వచ్చాడు. ఎవర్రా నువ్వు, మణిని పట్టుకెళ్తున్నావు అన్నారు. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య 21 రోజుల యుద్ధం జరిగింది. జాంబవంతుడికి బలం తగ్గిపోతోంది, కృష్ణుడి బలం పెరిగిపోతోంది. అప్పుడు ఆలోచించాడు, ఓ నేను త్రేతాయుగంలో ఒకప్పుడు రామచంద్రమూర్తి దగ్గర ఉన్న రోజులలో రాముణ్ణి అడిగాను, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మగవాళ్లు మోహించేటట్టుగా ఉండేవాడు రాముడు, రామా నిన్ను కౌగిలించుకోవాలనుంది అని అడిగాను. ఈ అవతారంలో నీ కోరిక తీరదు, కృష్ణావతారంలో వచ్చే యుగంలో ద్వాపర యుగంలో నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ రాముడే కృష్ణుడిగా వచ్చాడు. 21 రోజుల మల్ల యుద్ధంలో అనేక మార్లు పట్టుకున్నాడు, కింద పడ్డాడు, మీద పడ్డాం. ఆ స్వామి దివ్య శరీరం నాకు తగిలింది. రాముడే కృష్ణుడిగా వచ్చాడని తెలుసుకుని లేచి ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు. చేసి ఈ శమంతకమణిని తీసుకోండి అని ఇచ్చేసి, దీనితో పాటుగా ఇదిగో నా కుమార్తె జాంబవతిని కూడా పరిణయం చేసుకోండి అని జాంబవతిని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేశాడు. అంతేకాని ఊయలలో పడుకున్న చంటిపిల్ల కాదు జాంబవతి. చంటిపిల్లని పిల్లలా చేసుకుంటాడు కృష్ణుడు. యవ్వనంలో ఉన్న పిల్ల జాంబవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ జాంబవతిని శమంతకమణిని తీసుకుని కృష్ణుడు తిన్నగా ద్వారకానగరానికి వెళ్ళి, అది సత్రాజిత్తుది కాబట్టి శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. నాయనా నేను ఎత్తుకుపోలేదు, నీ తమ్ముడు ప్రసేనుడు బాహ్య శౌచం పోతే సింహం చంపింది, సింహాన్నేమో జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు గుహలో పెట్టాడు, నేను వెళ్ళి పట్టుకొచ్చాను, ఇదిగో వాళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు, నీ మణి నువ్వు పట్టుకుపో అన్నాడు. చాలా సిగ్గుపడిపోయాడు సత్రాజిత్తు. అయ్యయ్యయ్యయ్యో, ఈ మణి వచ్చినప్పటి నుంచి కృష్ణుడిని నిందలేశాను, నా తప్పైపోయింది కృష్ణ. ఈ మణితో పాటు నాకున్న ఒకే ఒక్క కుమార్తె సత్యభామని కూడా నువ్వు తీసుకో అని చెప్పి సత్యభామనిచ్చి వివాహం చేశాడు. ఒక మణి తెచ్చుకుందామంటే 2 మణులు దొరికాయి ఆయనకి, జాంబవతి సత్యభామ. సరే సత్యభామని కూడా వివాహం చేసుకున్నాక అన్నాడు, నీకు ఎటూ కొడుకులు లేరు, కూతురేగా, ఇవాళ కాకపోతే రేపు ఆ ఆస్తి నాదే, ఆ మణి నాకే వస్తుంది, కొన్నాళ్ళైనా నీ దగ్గర ఉంచుకో, వచ్చినప్పటి నుంచి భయంతో దాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నావు, ఇప్పుడు ఇంకా బెంగలేదుగా, నీ దగ్గరే ఉంచుకో అని మణినిచ్చాడు. మణిని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అంటే మీకు మళ్ళీ అనుమానం రావచ్చు, త్రేతాయుగంలో జాంబవంతుడు ద్వాపర యుగంలో ఎలా ఉన్నాడండి అని. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో చిరంజీవులుగా వరమిచ్చారు. హనుమకి, విభీషణుడికి, జాంబవంతుడికి, మైందుడికి, ద్వివిధుడికి 5గురికి ఇచ్చారు. అందులో ఒకడు కాబట్టి జాంబవంతుడు చిరంజీవిగా ఉన్నాడు కలియుగ ప్రారంభం వరకు. కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడి యొక్క దర్శనం చేశాడు. ఇప్పుడు సత్రాజిత్తు శమంతకమణిని సత్యభామని కూడా కృష్ణుడికి ఇచ్చేశాడు. శమంతకమణిని కృష్ణుడు సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత కృష్ణుడు, సత్యభామ, జాంబవతి సంతోషంగా ఉంటున్నారు. ఈలోగా పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు. వాళ్ళేమో చనిపోయారు అని లోకంలో మాట వచ్చింది. కానీ వాళ్ళు చనిపోలేదు, తప్పించుకున్నారు, క్షేమంగా ఉన్నారని కృష్ణుడికి తెలుసు. ఎవరు చంపేశారు? దుర్యోధనుడు చంపేశాడు. అమ్మయ్య చచ్చిపోయారని లోపల సంతోషం ధృతరాష్ట్రుడికి. పైకి అయ్యో నా తమ్ముడి పిల్లల 5గురు, కుంతీదేవి కూడా చచ్చిపోయారని దొంగరాగాలు పెట్టి ఏడుస్తున్నాడు. ఇంత దొంగ ఏడుపులు ఏడుస్తున్న వాడిని దొంగ పరామర్శ చేసి వస్తాను, నాకు తెలుసు బతికి ఉన్నారని, అయినా ఓసారి పరామర్శ చేసి వస్తాను అని కృష్ణుడు బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమో నారాయణ. ఓ రాజా, భగవద్భక్తుడైనటువంటి భరతుడు రాజ్యం చేయాలని వృషభదేవుడి సంకల్పం కదా, ఆ సంకల్పాన్ని భరతుడు పాటించాడు.
విశ్వరూపుడి కుమార్తె అయిన పంచజనిని వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా భరతుడు తన భార్య యందు తనకు తగినట్లుగా ఉన్న 5 కుమారులను పొందాడు. సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, అధర్వణుడు, ధూమ్రకేతు అనే వారికి పేర్లు. పూర్వం ఈ దేశం అజనాభమని ప్రసిద్ధిగాంచింది. తర్వాత ఈ దేశానికి భరతుని పేరు మీదుగా భరతదేశమనే పేరు వచ్చింది. గొప్ప పండితుడైన భరత మహారాజుకు ప్రజలంటే ఎంతో ప్రేమ. వారిని ఆయన తన తండ్రి, తాతలు పాలించినట్లుగా ధర్మంగా పాలించాడు. భరతుడు ఆయా కాలాలలో అగ్నిహోత్రం, దర్శ, పూర్ణమాస, చాతుర్మాస్య, పశు, సోమ అనే చిన్న పెద్ద యాగాలన్నిటికీ శ్రద్ధగా చేసి శ్రీహరిని ఆరాధించాడు. పూర్తి అంగాలతో కూడిన క్రతువు యజ్ఞం ఆయన ప్రకృతితోనూ, పూర్తి అంగాలు లేని క్రతువు యజ్ఞం ఆయన వికృతితోనూ భరతుడు 2 రకాల యాగాలను ఆచరించాడు. ఆయనకు ఈ యాగాలలో హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 రకాల ఋత్విక్కులు సహకరించారు. వేదం చెప్పినట్లుగా ఆచరించిన కర్మ నుండి అపూర్వమనే క్రియాఫలం పుణ్యరూపంలో లభిస్తుంది. యజ్ఞాన్ని ఆచరిస్తున్న భరతుడు ఆ ఫలాన్ని శ్రీహరికి సమర్పించాడు. ఈశ్వరుడైన శ్రీహరికి కర్మఫలాన్ని సమర్పించటమనే నేర్పు వల్ల ఆయన బుద్ధి యందు గల రాగద్వేషాది దోషాలు నశించాయి. భగవంతుడు ఆయా మంత్రాల ద్వారా ఆయా దేవతలు తెలిసేటట్లుగాను, వారి అనుగ్రహం కలిగేటట్లుగాను ఒక వ్యవస్థను భగవంతుడే ఏర్పాటు చేశాడు. కనుక యజ్ఞానికి ప్రధానకర్త శ్రీహరి, ఆయనే యజ్ఞేశ్వరుడు. భరతుడు యజ్ఞభోక్తులైన ఆయా దేవతలను దేవదేవుడైన శ్రీహరి శరీర భాగాలయందు భావన చేశాడు. అలా చేయటం వల్ల భరతుడి అంతఃకరణం అంటే హృదయం పరిశుద్ధమైంది. శ్రీహరి పరబ్రహ్మ స్వరూపుడు. ప్రాణుల హృదయంలో గల చిదాకాశ స్వరూపుడు ఆయన. ఆయన పుట్టుమత్స రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని, అడవి పువ్వుల అంటే వనమాలను, శంఖచక్రాలను, గదను మొదలైన వాటిని ధరించి సహాయం చేయాలనే గొప్ప ప్రయత్నాన్ని అవలంబించి తన భక్తుల హృదయాలలో స్థిరంగా నిలిచి ఉన్నాడు. భరతుడి కూడా తన హృదయంలో ప్రకాశిస్తున్న ఆ భగవంతుడి యందు భక్తి వృద్ధి చెందింది. ఇక ప్రారబ్ధ కర్మ యొక్క ఫలం పూర్తి అయ్యే సమయం వచ్చిందని గ్రహించాడు కూడా. తన తండ్రి తాతల నుండి తనకు సంక్రమించినటువంటి సంపదను న్యాయానుసారంగా తన కొడుకులకు పంచి ఇచ్చాడు. తన గృహాన్ని విడిచిపెట్టి సన్యసించాడు. పులమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. శ్రీహరికి పులమహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులంటే మరీ ఇష్టమే, ఎంతో వాత్సల్యం. భగవంతుడైన శ్రీహరి ఈనాటికి కూడా అక్కడ తనను ఉపాసించే వారి రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన ఆశ్రమంలో చక్ర నది, గండకీ నది అనే గొప్ప నది ఉంది. ఆ నదిలో గల రాళ్లపై శంఖచక్రాల గుర్తులు ఉన్నాయి. అవి సాలగ్రామాలు. సాలగ్రామాల మహిమ వల్ల అక్కడి ఆశ్రమాలు అన్ని విధాలుగాను పవిత్రమవుతూ ఉంటాయి. పులమహర్షి ఆశ్రమానికి చేరిన భరతుడి మనస్సులోని భోగవాసనలన్నీ తొలగిపోయాయి. శాంతి వృద్ధి చెందింది. భరతుడు పులమహాశ్రమానికి తోటలో గల పలు రకాల పుష్పాలతోనూ తులసీ దళాలతోనూ ఏకాంతంగా శ్రీహరిని పూజించాడు. నీటితో అభిషేకించాడు.
అక్కడ గల దుంపలను, వ్రేళ్లను, పళ్లను నైవేద్యం పెట్టాడు. ఈ విధంగా అర్చన చేసి భరతుడు పరమానందాన్ని పొందాడు. ఈ విధంగా భరతుడు హృదయప్రియుడైన ఆ భగవంతుడి ఎర్రని పాదాలను నిరంతరంగా ధ్యానించాడు. అభ్యాసం చేత భక్తి యొక్క ప్రకాశం ఆయన హృదయమనే లోతైన సరస్సు అంతటా పరమానందంతో వ్యాపించింది. అటువంటి హృదయమందే గురి కుదిరిన బుద్ధిగల ఆ భరతుడు తాను చేస్తున్న భగవంతుడి పూజ కూడా మరిచిపోయే స్థితికి వచ్చాడు. లేడి చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. 3 పూటల స్నానం చేశాడు. అందువల్ల ఆయన దట్టమైన జుట్టు తడిసి బూడిద రంగులోకి మారిపోయి ఉంది. గిరిజాలు తిరిగి ఉంది. ఆయన ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలిచి సూర్యమండలమందు గల భగవంతుణ్ణి సూర్యమంత్రంతో ఇలా స్తుతించాడు. చైతన్య ప్రకాశమే స్వరూపంగా గలవాడు, సర్వ జగత్కారణుడు పరబ్రహ్మ. పరబ్రహ్మ యొక్క స్వరూపమే విచ్చక్తి. ఆ విచ్చక్తి ప్రకృతికి అతీతమైనది. అంటే ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే అంటే చిచ్చక్తి అని అర్థం. ఆ చిచ్చక్తికి ప్రకృతికి అతీతమైంది అని అర్థం. చిచ్చక్తి స్వరూపుడైన పరబ్రహ్మ కర్మఫలాలను ఇస్తాడు. చిచ్చక్తికి మేము శరణు వేడుతున్నాము అని ఇంతటితో 5వ స్కంధంలోని 7వ అధ్యాయం సమాప్తమవుతుంది.